నమస్తే, నేను నవీన్. ఇక స్పెషల్ డిబేట్కి స్వాగతం. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో జడ్జిమెంట్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. అంటే ఇప్పటికే మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ కూటమి కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని ప్రకారమే మహారాష్ట్రలో ఫలితాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక జార్ఖండ్ సంబంధించినటువంటి ఆ పరిస్థితులతో పాటు ఇటు జేఎంఎం కూటమి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ మొదటిగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ ముందంజలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఎగ్జిట్ పోల్ భిన్నంగానే ఇటు జార్ఖండ్ సంబంధించినటువంటి ఆ ఫలితాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై చర్చలు మనతో పాటు బండారు రామ్మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి స్పోక్స్ పర్సన్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివసేన నుంచి శివాజీ మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ కాబోతున్నాం. మొదటగా అందరికీ నమస్కారం అండి. మొదటగా రామ్మోహన్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. మీరు చూస్తున్నారు ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? మొదటగా రెండు రాష్ట్రాలు కూడా బీజేపీ ఆధిక్యంలో ఉందని చెప్పేసి కూడా ట్రెండ్స్ కూడా రావడం జరిగింది. కానీ తర్వాత మహారాష్ట్రలోనే బీజేపీ ఆధిక్యంలో ఉన్నారు. దాంతోపాటు మహారాష్ట్ర అగాడికి సంబంధించినటువంటి పార్టీ రెండో ప్లేస్ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏం చెప్తారండి ఈ పల్స్ చూస్తుంటే? నవీన్ గారు, మీకు మనకు 19 ప్రేక్షకులకు అట్లాగే ప్యానెల్ మిత్రులు నమస్కారం. మొదటి నుంచి మనం అనుకున్నట్టే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జార్ఖండ్ లో ఎట్లా పోటాపోటీ హోరాహోరీ ఉంది. దానిలో ఎవరు పెద్ద లీడ్కి వస్తారనేది కూడా ఇప్పుడు చెప్పాలి. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. ఢిల్లీ బహుత్ దూర్ హై. కానీ అక్కడ మాత్రం ఎంఐఎం మన జేఎంఎం పెద్ద ఎత్తున మెజారిటీ సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అంటే 41 సీట్లు అవసరం, 51 లీడ్ ఉన్నారు. ఇంకో 9వ 10వ అటు ఇటు అయినా సరే మొత్తం 41 దాటుతారు. మ్యాజిక్ ఫిగర్ అక్కడ మన జేఎంఎం కూటమి దాటే అవకాశం అయితే ఉందనుకుంటాము. ఇండి కూటమి ఇటు పక్కన ఊహించిందే హర్యానా ఎన్నికల దాకా ఫలితాలు తారుమారది అనుకున్న కాంగ్రెస్ కు ఓ రకంగా ఎదురుదెబ్బనేది. మహారాష్ట్రలో మాత్రం మరి పెద్ద ఎత్తున అంటే ఏ సర్వే ఊహించినంత లీడ్ చూపెడుతుంది. యాక్చువల్ గా అన్ని సర్వేలు కూడా నవీన్ గారు 175, 180 దాటలే ఇవి కూడా ఏది మహాయతి కూటమికి. మరి అటువంటి 200 పై తెలుపు స్థానంలో లీడ్ ఉన్నారు. కానీ ఇప్పుడే చెప్పలేము 200 పై తెలుపు స్థానాలు లీడ్ లో ఇప్పుడు 3వ రౌండ్, 4వ రౌండ్, 5వ రౌండ్ దాటలేదు ఇంకా. కనుక పెద్ద ఎత్తున మరి ఫలితాలు మాత్రం తారుమారు ఏం కావు. మహారాష్ట్రలో ఖచ్చితంగా మనకు మహాయుతి కూటమే గెలిచే అవకాశాలు ఉన్నాయి. మొదటి అంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఉన్నదానికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కి తర్వాత కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అంటే నవీన్ గారు ఎప్పుడు ఎఫ్పిటిపి ఫస్ట్ పాస్ ద పోస్ట్ ఎలక్షన్ లో ఏముంటదంటే ఓట్ల శాతానికి సీట్లకు చాలా తేడా ఉంటది. ఇప్పుడైనా చూడండి, ఇప్పుడు తెలంగాణలో 1.18% అంటే 2% లోపు ఓట్లలోనే 38 సీట్లు 39 సీట్లు బీఆర్ఎస్ కి వచ్చినాయి. మరి 54 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినాయి. అట్లా చాలా గతంలో అన్ని ఓట్ల శాతానికి సీట్లకు తేడా ఎందుకు వస్తుందంటే ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ఎఫ్పిటిపి ఎన్నికల్లో అది జరుగుతుంది. 30% ఓట్లు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. చూస్తున్నాం గతంలో. ఇప్పటికీ 51% ఓట్లు 50 దాటితే 100% ఓట్లతో భారతదేశంలో ప్రభుత్వాలు పెద్ద ఏర్పాట్లు ఒకటి ఉండదు తప్ప. అది కూడా చాలా దగ్గరగా 48, 49. రాజీవ్ గాంధీకి అప్పుడెప్పుడు 415 సీట్లు కాంగ్రెస్ కు వచ్చిన సందర్భంలో 48.1% ఓట్లు మాత్రమే. కనుక ఓట్ల శాతానికి సీట్లకు చూస్తే ఇవాళ మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం మీద విశ్వాసం పెరిగింది అని మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా నవీన్ గారు దాదాపు 70 దేశాలకు ఎన్నికలు జరిగినాయి ఈ సంవత్సరం. ఎన్నికల సంవత్సరం పేరు పెడుతున్నాను చెప్పి అందులో చాలా వరకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఓడిపోయారు. కొన్నిసార్లు గెలిచినా కూడా తావు తప్పి కన్నులొట్టపోయినట్టు. ఉదాహరణకు మన భారతదేశంలో కదా 2 సార్లు గెలిచిన తర్వాత 3వసారికి వచ్చే కల్లా మోడీ గారు అబ్కా బార్ 400 అని చెప్పి పార్ అని చెప్పి అట్లాగే 370 వాళ్ళకే స్వంతంగా వస్తాయి అనుకున్నప్పుడు ఏమైంది, పూర్తిగా 240కి కుదించారు. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ 2-3 ఎన్నికలు మనం చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూడండి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారు, వాళ్ళని ఓడించారు, వీళ్ళని గెలిపించారు. అట్లా చూసుకుంటే ఈ సంవత్సరం 8 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే 6 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే వాటి కూడా భిన్న ఫలితాలు ఇవాళ ఇచ్చాం. కనుక మహారాష్ట్ర విషయానికి వస్తే దేశాన్ని ప్రభావితం చేసే రాష్ట్రం, దేశానికి ఆర్థిక రాజధాని. అట్లానే మరి భిన్న ప్రాంతాలు గల 6 ప్రాంతాలు 6 పార్టీలు అంటే 4+2 అంటే 2 పార్టీలు చీలిపోయి ప్రాంతీయ పార్టీలు చీలిపోయి 2 4 2 జాతీయ పార్టీలు. నిజంగా ఎన్సీపీ కూడా జాతీయ పార్టీ, కానీ పునారిల్లిపోతుంది రోజు. ఇప్పుడు చూస్తున్నాం ఇవాళ అటు అజిత్ పవార్ పార్టీను ఇటు పక్కన మన పెరిగిపోతుంటే మనకు నేషనలిస్ట్ పార్టీ శరద్ పవార్ గారు కానీ ఇటు పక్కన మరి ఉద్ధవ్ ఠాక్రే కానీ వీక్ అయ్యే సందర్భం చూసినాం మనం. అంటే ఇండి కూటమి పూర్తిగా వీక్ అయింది. కానీ ఇది ఎట్లా ఉందంటే మీరు 2014లో బీజేపీ సొంతంగా 108 సీట్లు గెలుచుకుంది మహారాష్ట్రలో, మిగతా ప్రభుత్వం ఏర్పాటు చేసి.
అట్లాగే 2019కి వచ్చే వరకల్లా 105 సీట్లకు పడిపోయింది. అంతేందుకు ఆ ఫాల్ డౌన్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మొన్నటికి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా మరి బీజేపీకి మరి చాలా సీట్లు తక్కువ 57-58 సీట్ల లీడ్ చూపించింది. కానీ ఇక్కడికి వచ్చే కల్లా ఆ ఎన్నిక ప్రత్యేకమనే విధానంగా మహారాష్ట్ర ప్రజలు దేశం ఎన్నిక వేరు, ఇక్కడ ఎన్నిక వేరు అనుకున్నారు. అట్లాగే ప్రాంతాల మధ్యన కూడా సమతుల్యం లేకుండా చాలా గమ్మత్తుగా రిజల్ట్స్ వస్తున్నాయి. విదర్భాలో ఓ రకంగా వస్తున్నాయి. అయితే మొత్తం మీద మాత్రం లీడ్ మాత్రం అన్ని ప్రాంతాలలో 6 ప్రాంతాలలో కూడా ఉత్తర మహారాష్ట్ర గాని, విదర్భ గాని, మరాఠవాడ గాని, ఆఖరికి ముంబైలో కూడా ఫలితాలు ఓ రకంగా వస్తున్నాయి చూస్తున్నాం మనం. అందుకనే ఊహించిందే ఈ విజయం, కానీ ఇంత పెద్దను ఊహించింది అయితే కాదు. అటుపక్కన జార్ఖండ్ లో కూడా అనుకున్నాం కానీ మరి బాగా పెరిగిపోయి అటు ఇండి కూటమి కూడా పెరగడానికి ప్రధానమైన కారణం నేను అనుకుంటే ఏంటంటే మన సోరెన్ అరెస్ట్ చేయడం, ఆ సానుభూతి కూడా వచ్చిందా అని ఒక మాట అంటున్నాం. అట్లాగే మనకు జేఎంఎం కూడా గిరిజన ఓటర్ల మీద ఆధారపడ్డ సంగతి మనకు తెలిసిందే కనుక మరి మణిపూర్ మంటలు కూడా కొంతవరకు ఈ రాజకీయంగా పనిచేసిన గిరిజనుడు అనుకున్నారా అనే దాని మీద కూడా ఒక కూడబలుపుకున్నట్టు వస్తున్నాయి రిజల్ట్స్. కానీ ఏమైందంటే ఇద్దరికి అంటే ఒక పార్టీని ఒక దగ్గర ఒక కూటమిని గెలిపించడం ద్వారా మనకు ప్రజలందరూ కూడా విభిన్నమైన తీర్పులు ఇస్తున్నారు నాకు అర్థమవుతుంది. అంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో ప్రజలు నిర్ణయిస్తున్నారు. 5 ఏళ్లకి అంటే మొన్న మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2020 మ్యాచ్ అన్నారే, ఇప్పుడు ప్రజలు 2020 మ్యాచ్ ఆడుతున్నారు స్పష్టంగా. ఇష్టం లేకపోతే గద్దె చేస్తున్నారు, ఇష్టం ఉన్నా కూడా ఎక్కడ కరుగాల్చి పాట పెట్టని అక్కడ పెడుతున్నారు, ఎవరిని ఎక్కడ ఉంచాలని వస్తున్నారు. అంటే రామ్మోహన్ గారు, అంటే మీరు చేసేటువంటి అబ్జర్వేషన్ గతంలో ఉన్నటువంటి